ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ పూనం పాండే. ఈమె చావుకి కారణం సర్వైకల్ క్యాన్సర్. ఈ సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి. ఈమె చాలా చిన్న ఏజ్లోనే, అంటే 32 సంవత్సరాలకే చనిపోయింది. అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఒకవేళ ఈ క్యాన్సర్ వచ్చింది అని తెలుసుకోవడానికి ఎటువంటి సిమ్టమ్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి? ఈ క్యాన్సర్ మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్స్కి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి? అందరికీ నమస్కారం, నేను మీ డాక్టర్ మనోజ్ఞ. ఈ క్యాన్సర్ ఎలా వస్తుంది అనేసి అంటే, ఒక వైరస్ ద్వారా, హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల సెక్షువల్గా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. ఈ వైరస్ చాలామంది బాడీలో ఉన్నప్పటికీ వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ బయటికి ఏమీ కనిపించవు. కానీ కొంతమందిలో మాత్రం ఈ వైరస్ సర్వైకల్ క్యాన్సర్ని వచ్చేటట్టు చేస్తుంది. అయితే ఎలాంటి సిమ్టమ్స్ గుర్తుపెట్టుకోవాలి? వైట్ డిశ్చార్జ్, అంటే తెల్లబట్ట ఎక్కువగా అవ్వడం, లేదంటే చెడు వాసన ఎక్కువగా రావడం, ఒకే నెలలో 2 లేదా 3 సార్లు ఎక్కువగా బ్లీడింగ్ అయిపోతూ ఉండడం, లేదంటే సెక్షువల్గా కాంటాక్ట్ అయినప్పుడు నొప్పి రావడం, లేదంటే కాంటాక్ట్ తర్వాత బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఈ సిమ్టమ్స్ అన్నీ ఈ సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, కొన్ని గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అంటే లైక్ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ కావచ్చు, ఎండోమెట్రియాసిస్ కావచ్చు, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇలాంటి గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి. కానీ ఇది సర్వైకల్ క్యాన్సరా లేకపోతే ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అయినా అనేసి ఎలా తెలుసుకోవడానికి మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు దీనికి సంబంధించి మీకు ట్రీట్మెంట్ చేస్తూనే ఒక చిన్న స్క్రీనింగ్ టెస్ట్ని మీకు అడ్వైస్ చేస్తారు. అదే పాప్స్మియర్ టెస్ట్. ఈ పాప్స్మియర్ టెస్ట్ అనేది ఏమీ ఉండదండి. ఒక చిన్న కాటన్ స్వాబ్ తీసుకొని వెజైనాలో జస్ట్ ఇలా టచ్ చేసి తీసేస్తారు అంతే. దీనికి ఏమాత్రం పెయిన్ ఉండదు, జస్ట్ ఒక చిన్న డిస్కంఫర్ట్ మాత్రమే ఉంటుంది. ఇది పెద్ద కాస్ట్ కూడా ఏమీ ఉండదు. 800 నుంచి 1600 ఆ మధ్యలోనే దీని కాస్ట్ ఉంటుంది. సో ఈ పాప్స్మియర్ టెస్ట్ ఎవరెవరు ఎక్కువగా చేయించుకోవాలి అంటే, ఇందాక నేను చెప్పిన సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు కానీ, లేదంటే 21 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి సెక్షువల్గా యాక్టివ్గా ఉన్న ప్రతి ఒక్క లేడీ చేయించుకోవాలి. అండ్ 65 ఇయర్స్ దాటిన తర్వాత 3 to 5 ఇయర్స్కి ఒకసారి ప్రతి ఓల్డర్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా చేయించుకోవాలి. అంటే ఈ క్యాన్సర్ మన నెక్స్ట్ జనరేషన్స్కి రాకుండా మన పిల్లల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేసి అంటే, లక్కీగా మనకి దీనికి వ్యాక్సిన్ ఉంది. అదే హెచ్పివి వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ని మన పిల్లలకి, మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కూడా వేపించవచ్చు. 9 to 15 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలకైతే 2 డోసుల్లో వ్యాక్సిన్ని వేస్తే సరిపోతుంది. అంటే మొదటి డోస్ ఇచ్చిన 6 నెలల నుంచి సంవత్సరం లోపల రెండో డోస్ ఇవ్వాలి. 15 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న ఆడవాళ్ళకైతే 3 డోసుల్లో ఈ వ్యాక్సిన్ని వేపించాలి. మొదటి డోస్ ఇచ్చిన 1 లేదా 2 నెలలలోపు రెండో డోస్ ఇవ్వాలి. రెండో డోస్ ఇచ్చిన 6 నెలల తర్వాత మూడో డోస్ ఇలా ఇవ్వాలి. ఇలా 3 డోసులు కంప్లీట్ చేయడం వల్ల వాళ్ళకి ఈ క్యాన్సర్ నుంచి కంప్లీట్ ప్రొటెక్షన్ వస్తుంది. సో ఇలాంటి మరింత హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.